నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా రామ్మూర్తి నాయుడు కానీ మా చంద్రగిరి మండలానికి చాలా మందికి మంచి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా సహాయపడినారు. పేదలకు ఇండ్లు ఇచ్చున్నారు, అందరికీ చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మాకు పల్లెల మీదకి వచ్చి అందరికి హెల్ప్ చేశాడు. నాకు కరెంట్ ఇచ్చాడు, కరెంటు సహాయం చేశాడు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ఒక అడవిలో బావి పడిపోతా ఉంటే ఆ బావి పడిపోయినా ఉన్నా కానీ కాసిరాయి కూడా హెల్ప్ చేశాడు. మాకంతా మా కొండేటి కండిగా భీమవరం అంతా ఏరియా చంద్రగిరి మండలం అందరికి నారా రామ్మూర్తి నాయుడు ఆయన హెల్ప్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా మందికి చాలా హెల్ప్ చేశాడు. ఆయన సహాయం అందరికీ మాకు చాలా మందికి చేశారు. చాలా మంచివాడు. కానీ ఈరోజు ఆయన పోయినాడని మా చంద్రగిరి మండలానికి చాలా మందికి దుఃఖంతో అకోరిస్తున్నారు. మన చిన్నతుడు 10 ఏళ్ళు ఉన్నా, ఆయన 11 మంది ఉన్నా కానీ ఈరోజు పోయినాడని చాలా దుఃఖపోతున్నారు జనాలు. ఎక్కడెక్కడ బయట దేశం వాళ్ళంతా వచ్చినారు. అందరూ ఇక్కడ చాలా మంది ఇంప్రూవ్గా అయ్యి ప్రయత్నిస్తున్నాము. రామ్మూర్తి నాయుడు సార్ దగ్గరే ఉన్నాం ఇప్పుడు మనం. ఆయన ఈ విషయం మీకు తెలిసింది ఎప్పుడు తెలిసింది? చనిపోయినాడని నిన్న మధ్యాహ్నం 12:30కి తెలిసింది. కానీ ఆయన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక 5 ఏళ్ళు ఉన్నాడు కదా, ఎనలేని సేవ చేసినాడు. కాణిపాకం అయితేమి, ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి అయితేపల్లి దగ్గర అన్ని ప్రతి రోడ్లు అయితే కానీ బాగా చేసినాడు రామ్మూర్తి నాయుడు. ఆయన లేని లోటు ఇప్పటికి కూడా మాకు అందరికీ బాధగా ఉంది. అందరం దాని గురించి అందరం చింతిస్తున్నాము. మాది భీమవరం, పక్క ఊరే. సార్ ఎప్పుడైనా కలుస్తున్నారా? ఎన్ని మాటలు కలిసిన ఎమ్మెల్యేగా ఉండే ఎప్పుడంతా కలుస్తా ఉండే. స్థాయిలో ఉన్న వాళ్ళు లేదు, అట్ట లేదు, అట్ట మామూలుగా అనుకునేది లేకుండా ఎవరి పైన చిన్న పిల్లోడి పైన బాగా మాట్లాడిచ్చేది బాగునింది. కాబట్టి మేము ఆయన లేని రామ్మూర్తి నాయుడు నాయకత్వం బాగునింది. ఆయన లేని లోటు ఈ రోజు అందరం బాధపడుతున్నాం. అదే వాళ్ళ అన్న చంద్రబాబు నాయుడు సీఎం సార్ కూడా వచ్చారు. వీళ్ళందరూ వస్తున్నారు. ఏమనిపిస్తుంది మాకు? వస్తా ఉంటే మా పక్క ఊరు అయినా కదా. నా పేరు అంకాలయ్య, మాది భీమవరం. మేము రామ్మూర్తి నాయుడు చనిపోయినాడనే వార్త నిన్న వినగానే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా చాలా బాధపడ్డాయి. ఎందుకనంటే ఆయన 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో బడుగు బలహీన వర్గాలకి ఇల్లు అయితేమి, రోడ్లు అయితేవి, వాటర్ ట్యాంకులు అయితేమి చాలా వరకు కూడా అభివృద్ధి చేసిన సందర్భాన్ని మేమందరూ కూడా గుర్తు చేసుకున్నాం. నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ చుట్టుపక్కల ఉన్న భీమవరం, మూలపల్లి, కొండేటి కండిగా, శేషాపురం, ఈ నారవారపల్లి వరకు ఉన్న గ్రామాలన్నీ కూడా రామ్మూర్తి నాయుడు లేని లోటుని జీర్ణించుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని మేము కోల్పోవడం కూడా మాకు చాలా ఇబ్బంది అని అనిపిస్తూ ఉంది. అందరూ కూడా అదే ఆలోచన చేస్తున్నారు. కీర్తిశేషులు రామ్మూర్తి నాయుడు చాలా మందికి కూడా మంచి పనులు చేశాడు. ఆయన ఈ నారావారి కుటుంబంలో, ఈ నారావారిపల్లిలో జన్మించి మాజీ ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రి గారి తమ్ముడుగా చాలా మంది కూడా సేవలు అందించారు. వాళ్ళ ఫ్యామిలీకి మేమందరూ కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా తోడ్పాటుగా ఉంటాం. వాళ్ళ ఫ్యామిలీతో మేము ఎప్పుడు కూడా అనుబంధంగా ఉంటాం. ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇంతమంది ఇక్కడికి చేరుకున్నారు అని అంటే నారా వారి కుటుంబం గురించి ఉన్న అభిమానంతోనే, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, రామ్మూర్తి నాయుడు గురించి కానీ, లోకేష్ బాబు గారి గురించి కానీ వాళ్ళు జనాలతో మమేకమయ్యి వాళ్ళు చేసే కార్యక్రమాలు అన్నిటి విషయంలో కూడా మేమందరూ సంతోషించి ఇక్కడికి వచ్చి ఒకసారి రామ్మూర్తి నాయుడు గారిని చూసిపోవాలని వచ్చారు. చాలా మంది అయితే ఆందోళనలో ఉన్నారు. ఇంకా రామ్మూర్తి నాయుడు మనం చూడలేం కదా, అటువంటి వ్యక్తిని మనం ఇంక సంపాదించలేమని కదా బాధపడతాం. నారావారిపల్లి రామ్మూర్తి నాయుడు చంద్రగిరి కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పాకాల మండలం అయితేమి, పెనుమూరు మండలం అయితేమి, ఐరాల మండలం అయితేమి, పదుపుట్ల వేలు కానీ, పేర్చంపల్లి పంచాయతీ కానీ, పదుపుట్లపల్లి పంచాయతీ కానీ చాలా అభివృద్ధి పనులు చేసినాడు. ఈరోజు ప్రజలంతా చాలా దుఃఖించి కన్నీరు మున్నీరు అవుతున్నారు. కావున వాళ్ళ అన్న చంద్రబాబు నాయుడు సీఎం కానీ, లోకేష్ మంత్రి కానీ, ఐటీ శాఖ మంత్రి కానీ వీళ్ళంతా చాలా బాధపడుతున్నారు. ప్రజలు చాలా కన్నీరు మున్నీరయ్యి చాలా బాధపడుతున్నారు. ఆయన తీరం లోటు చంద్రగిరి కాన్స్టిట్యూషన్ లో పేరున్నది. ఆయన చాలా అభివృద్ధి చంద్రగిరి కాన్స్టిట్యూషన్ ఒక థ్రిల్ మ్యాన్ గా మంచి పేరు పొందినోడు. ఈరోజు జనాలంతా దుఃఖించున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆయన చెక్ డ్యాములు కావచ్చు, ఒక రోడ్డు పనులు కావచ్చు, ఒక నీళ్ళ ట్యాంకులు కావచ్చు, ఒక సీసీ రోడ్డు కావచ్చు, మెటల్ రోడ్లు కావచ్చు, చాలా
పిల్లలకు ఉద్యోగాలు కావచ్చు. ఆయన పీరియడ్ లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా గర్వంగా చాలా మంచి పనులు చేసినాడు. ఈ రోజు ఆయన తీరం లోటు జనాల్లో చాలా అసంతృప్తిగా ఉంది. కావున ఆయన గురించి ఈ రోజు ప్రజలంతా ఈ రోజు ఆయన చనిపోతే వార్త వినగానే అందరూ ఇక్కడ చేరుకొని చాలా కన్నీరు మున్నూరు అవుతున్నారు. నా పేరు హేమద్ నాయుడు, భీమవరం, ఎక్స్ ఎంపీటీసీ. మా అన్న చిన్నప్పటి నుంచి ఆయనతో ఉండే, నేను ఆయనతో ఒక ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆయనతో ఉన్నాను. డైనామిక్ అని కొన్ని లీడర్ అనేది పెద్ద లీడర్. ఆయన అనారోగ్యంతో బాధపడుతూనే ఏదో జరిగింది, కానీ ఆయన అనుకున్న పనులు చేసినాడు. ప్రతి ఒక్కటి గ్రామాలకి నియోజకవర్గానికి అన్ని మంచి పనులు చేసినాడు, ప్రతి ఒక్కటికి సహాయం చేసినాడు. ఈరోజు ఆయన చనిపోతే మేమంతా చాలా బాధగా ఉన్నాము. ఎంత బాధగా ఉన్నాం అంత బాధగా ఉన్నాం. మా ఊరు నాయకులు 20 ఏళ్ళు లేరు. ఇప్పుడు నాన్న వచ్చినాడు, ఎమ్మెల్యే గెలిచాడు. ఆయన తర్వాత అంతే ఇంక ఊరు లేరు మాకు. కాబట్టి ఈరోజు మేము చాలా బాధగా ఉన్నాం ఎవరు ఆయన చనిపోయిన వల్ల. చాలా మంది జనాలు వస్తున్నారు. మన సార్ వాళ్ళ కుటుంబీకులు అందరూ చంద్రబాబు నాయుడు గారు సార్ వచ్చారు, లోకేష్ గారు సార్ వచ్చారు, వీళ్ళందరూ బాధపడుతున్నారు. వాళ్ళని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మాకు వాళ్ళని చూస్తే అది మాకు ఎంత బాధ అనిపిస్తుంది అన్న. వాళ్ళు వచ్చి ఏంటి వాళ్ళ తమ్ముడు కోల్పోయినాడని, చంద్రబాబు నాయుడు వాళ్ళ తమ్ముడు రామ్మూర్తి నాయుడు కోల్పోయినాడని అంతా చాలా బాధపడుతున్నారు. వాళ్ళు రోజు సీఎంగా ఉండిన దాని వల్ల ఒక లోకేష్ ఒక మంత్రి ఈ రోజుల్లో ఎంత ఇదిగా ఉన్నారంటే వాళ్ళు అంత సౌకాశం ఉండడంలో వాళ్ళు బాధపడుతున్నారు అందరూ ఫ్యామిలీ మొత్తం. నా వయసు 14 సంవత్సరాలు అంటే వాళ్ళ ఇంటికాడ ఉన్నా. నేను ఒక జీతకోడు. చంద్రబాబు నాయుడు కాదు, కజ్జా నాయుడు కాదు, అమ్మన్నమ్మ కాదు, వాళ్ళందరి ఇంటికాడ నేను ఉన్నా చేద్దానికి జీతానికే ఉందా. నాకు బాగా చేసినారు. 6 ఎకరాల భూమి కొనిచ్చినారు వాళ్ళు. 6 ఎకరాల భూమి కొనిచ్చినారు. నాకు మంచి చేసినారు. ఈ బుద్ధ కాలం అయిపోయింది. నాకు బాధగా ఉండాలి. మునుంటే ఇంకా ఏందో నాకు చేసుకో ఉంటా. ఈ బుద్ధ ఆయన కాలం అయిపోయినా నాకు బాధగా ఉండాలి. నేను తట్టుకోలేకుండా పోతుండా. మంచి పరిపాలన చేసినాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా కూడా నీకేం కావాలరా అన్నాడు. నేను పేదోండి, నేను మాదిగోండి. నాకు బాగా చేసినాడు ఆయన ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు. చంద్రబాబు కూడా బాగా చేసినాడు. ఈ బుద్ధ కాలం అయిపోయినా నాకు బాధగా ఉండదు. నేను తట్టుకోలేకుండా చూస్తా ఉండా. సార్ ఎలాంటి వ్యక్తి సార్? అంటే ఆయన మామూలు ప్రజలకు ఎలా ఉండేవారు? ఎవరు? రామ్మూర్తి నాయుడు మంచి వ్యక్తి కలిగినాడు. నీకేం కావాలనేవాడు. నీకేం కావాలనేవాడు. ఈ బుద్ధ కాలం అయిపోయినప్పుడు నేను చెప్పలేను. అట్లున్నది ఆయన పరిస్థితి. చంద్రబాబు కూడా మంచోడు. నీకేం కావాలరా పేదోడికి, నీకేం కావాలి చెప్పు, నేను సహాయం చేస్తానంటాడు. ఆయన చంద్రబాబు రామ్మూర్తి నాయుడు కాలం అయిపోయాడు కాబట్టి ఈ పొద్దు మేము చూసాను కూర్చున్నాము. ఏదో మా దయ్య మేము ఎత్తాలని చూస్తాను. చంద్రబాబు నాయుడు కానీ రామ్మూర్తి నాయుడు కానీ మాకు అంత అభిమానం. ఆయన చేసిన చెప్పిపోయినా మాకు అంత అభిమానం. మా నాయకుడు వస్తానంటే మాకు పానం అంటే ఇదే అవుతా ఉంటుంది. అది ఇప్పుడు చనిపోయినాడు. కొంచెం బాధ చూడు. ఆయన ఇంకా కొన్ని ఉంటే మనకు కొంచెం అవకాశం ఉంటుంది అని కొంచెం బాధ అయిపోతున్నది. ఏం చేద్దాము, సమయం లేదు. ఆయన దాటిపోయినాడు. మన బాధ మంది. ఆయన ఉంటే మనకి ఏదో ఒకటి అవకాశం చూపించింటాడు. సార్ ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. మంచి పనులు చేసినాడు. నాకు కూడా చేసినాడు. వాళ్ళకి మించింది 3000 రూపాయలు. 55 ఏళ్ళు నాకు వయసు. 55 ఏళ్ళకి వాళ్ళకి పెంచిన అనేది తెప్పించినాడు ఆయన చంద్రబాబు నాయుడు. ఇప్పుడు వచ్చినాడు. ఆయన ద్వారా నాకు ఇప్పుడు అవకాశము నెల 3000 4000 వస్తున్నాయి. రామ్మూర్తి అన్న, చంద్రన్న, లోకేష్ అన్న, నాని అన్న, తమ్ముడు నాని అన్న వాళ్ళు ఏం చెప్తే అంతే తమ్ముడు. రామ్మూర్తి గారు మంచి వ్యక్తి, అన్న మంచోడు. మా అన్నగారు చంద్రన్న మంచోడు. ఇంకా 10 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు ఉండాలి అన్న. చంద్రబాబు నాయుడు సీఎం ఇంకా ఉండాలా. మా ఊరికి మా సీఎం కాబట్టి మేము ధైర్యం కొడతాం. మేము మన ఎస్ఐనే మాలోని. చంద్రన్న ఇంకా 30 ఏళ్ళు, లోకేష్ ఇంకా సీఎం కావాలా కంపల్సరిగా. ఓం నమః చంద్రన్న. రామ్మూర్తి నాయుడు సార్ మంచి పనులు చేశారు సార్. నాకు గోసి తక్కువ. అది అన్న మంచి పనులు చేశాడు. నేను పిల్లోడిని ఓటీతో పిల్లోడిని. ఇప్పుడు మాకు తెలుసు కాబట్టి మా సీఎం కాబట్టి మా ఊరేని కాబట్టి ఆయన ఏం చెప్తే అంతే. ఇంకా 35 సంవత్సరం సీఎం ఆయన, లోకేష్ అన్న వాళ్ళిద్దరే ఉండాలి. నాని అన్న ఎమ్మెల్యే, సీఎం
చంద్రన్న లోకేష్ అండి.